గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులను మోసం చేసిన ఘటన కాంగ్రెస్కే దక్కుతుంది. 15 ఆగస్టులో రుణమాఫీ చేయడం అసాధ్యమన్న ఈటల. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కేసు నమోదు. ఎర్రవల్లిలో భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలు. జగన్ రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి రాబోతోంది. 174 నియోజకవర్గాల్లో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్న వర్ల. రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్. 3 పోలీసులు అధికారులు సస్పెండ్. తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల. జూన్ 27 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ. సెన్సెక్స్ 7 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ ఓటింగ్కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ప్రస్తుతం పరిగణలోకి తీసుకునేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అలా ప్రచురించేందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పటికే 5 దశల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని తెలిపింది. లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ అంశంపై సాధారణ బెంచ్ విచారణ చేస్తుందని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ప్రతి దశలో పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా బూతుల వారీగా ఓటింగ్ శాతాలను ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరుతూ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం సుప్రీంకోర్టులో ఇటీవల మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై 2019లోనే ఏడీఆర్ ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా వేసిన మధ్యంతర పిటిషన్ను విచారించిన సుప్రీం ధర్మాసనం వారం రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని మే 17న ఈసీని ఆదేశించింది. అయితే పిటిషన్దారు చేసిన డిమాండ్ను వ్యతిరేకించిన కేంద్ర ఎన్నికల సంఘం అలా సమాచారం ప్రచురిస్తే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని, యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని వివరణ ఇచ్చింది. ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ సమయంలో అడ్డంకులు సృష్టించాలని బీజేపీ భావిస్తోందని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మే 25న ఢిల్లీలోని 7 ఎంపీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియ ముస్లిం మహిళల్ని అడ్డుకోవాలని బీజేపీ అనుకుంటోందని ఆయన అన్నారు. ఓటింగ్ సమయంలో బుర్ఖా ధరించిన మహిళల్ని సరైన ధృవీకరణ చేయాలని బీజేపీ ఢిల్లీ యూనిట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ను కోరింది. దీని తర్వాత
అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుర్ఖా ధరించిన మహిళలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని బీజేపీ ఢిల్లీ విభాగం ఎన్నికల కమిషన్కు తెలిపిందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సందర్భంగా వారి అభ్యర్థి ముస్లిం మహిళలను బహిరంగంగా అవమానించారన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ కొంతమందిని లక్ష్యంగా చేసుకుంటుందన్న ఓవైసీ ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ధృవీకరణ లేకుండా ఎవరిని ఓటు వేయడానికి అనుమతించారన్న ఓవైసీ బీజేపీ ఎందుకు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తోందని ప్రశ్నించారు. ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని వేధించి ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు వేశారు. అలాగే ఎర్రపల్లిలోని 20 ఎకరాల భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. 2022లో అదే భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ కట్టారు. ఫంక్షన్ హాల్ కూల్చేసి భూమిని కబ్జా చేశారని దామోదర్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. భూమికి కాపలాగా పంజాబ్ గ్యాంగ్ ఉండగా ప్రశ్నించిన తనపై గ్యాంగ్ దాడికి పాల్పడిందంటూ ఆరోపించారు దామోదర్ రెడ్డి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 సెక్షన్ల కింద కేసు చేశారు. ఎర్రపల్లిలోని 20 ఎకరాల భూమిని కబ్జా చేశారని జీవన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. 2022లో అదే భూమిని కొనుగోలు చేసి ఫంక్షన్ హాల్ కట్టారు. ఫంక్షన్ హాల్ కూల్చేసి భూమిని కబ్జా చేశారని దామోదర్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. భూమికి కాపలాగా పంజాబ్ గ్యాంగ్ ఉండగా ప్రశ్నించిన తనపై గ్యాంగ్ దాడికి పాల్పడిందంటూ ఆరోపించారు దామోదర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రైతులనే కాకుండా మహిళలను కూడా మోసం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేశారన్నారు. ప్రజల ముందు 10 ఏళ్ల నిజం, 6 నెలల అబద్ధం ఉందన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో మహాలక్ష్మి పథకం అమలైపోయిందని అబద్ధాలు చెబుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలయ్యాయని చెబుతున్నారని, అమలయ్యాయా లేదా అని ప్రశ్నించారు. 6 గ్యారంటీల్లో మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ఏ హామీ నెరవేర్చలేదన్నారు.
ఒకవైపేమో 10 ఏళ్ల నిజం మీ ముంగట్టున్నది, ఇంకోవైపేమో 6 నెలల అబద్ధం మీ ముంగట్టు. పెద్దలు అందుకే చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు. ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి. మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2500 రూపాయలు వేస్తా అన్నాడు. పడుతున్నాయి అకౌంట్లలో? పడతలేవా? కానీ మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది, ఉత్తరప్రదేశ్ లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని, తెలంగాణలో చాలు అయిపోయింది పథకం, 2500 పడుతూనే ఉన్నాయి, మా ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది. ఆదిలాబాద్ కు వచ్చిండు రాహుల్ గాంధీ, ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు, 2500 ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది, నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు. ఈ అన్నిటికి మించి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ కార్డులు కూడా వచ్చింది ఇంటింటికి. 6 గ్యారెంటీల రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి. అయినా నిజంగా అయినా కాలేదా? ఒకటే 6 గ్యారెంటీలు, అది కూడా ఒక గ్యారెంటీలో ఒక ముక్క. 6 గ్యారెంటీలో 13 హామీలు ఉన్నాయి, ఆ 13లో ఒక్క ముక్క ఏది అమలు చేసిండో అది ఒక ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్ అందం చెప్పరాదు. అలా ఆడోళ్ళు తిట్టుకున్నాడు, ఆడోళ్ళు కొట్టుకున్నాడు, మగోళ్ళు తిట్టుకు చూస్తున్నాం. ఆ వీడియోలు చూస్తున్నాం, మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, ఆ కిటికీలకే ఎక్కుతున్నారు, అలా ఎక్కినాక మళ్ళీ సీట్ దొరకకపోతే కొట్లాడుతున్నారు, మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీట్ దొరక. మనం ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు. ఇక్కడున్న రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకరినొకరు ఎట్లా తిట్టుకున్నారు, ఎన్ని బూతు పురాణాలు ఎన్నో మన చెవుతోనే మర్చిపోదాం. అప్పుడే స్థిరంగా మీకు చెప్పిన వచ్చి ఏం చెప్పినాం అన్నా, ఫ్లోరోసిస్ సమస్యతోని బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మునుగోడు బిడ్డలు చచ్చిపోతుంటే, దేవరకొండ బిడ్డలు చచ్చిపోతుంటే నీకోసమే కదా తెచ్చింది మిషన్ భగీరథ. ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళు ఇయ్యాలని ఆలోచన చేసి దానికోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉన్నది, ఫ్లోరోసిస్ ఉన్నదని పార్లమెంట్ లో చెప్పింది. ఆనాడు అంశాల స్వామిని తీసుకుపోయి బ్రహ్మాండంగా ఇక్కడ దుశ్చర్ల సత్యనారాయణ గారు ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి సార్ మా దగ్గర ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి, పుట్టే పిల్లలకు కూడా విషం తాగిపించే పరిస్థితున్నది, పరిష్కరించమంటే ఏ ప్రధానమంత్రి పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆఖరికి ఎప్పుడు పరిష్కారం అయింది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ వచ్చినాక బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి ఫ్లోరోసిస్ అనేది చరిత్ర పుటలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తారని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 4 డిఏలు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం 1 డిఏ కూడా ఇవ్వలేదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని సాక్షాత్తు మోదీ, అమిత్ షానే సీఎంను హెచ్చరించారన్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లంచాలు వసూళ్లు చేసిన ప్రత్యేక ప్రభుత్వంగా రేవంత్ ప్రభుత్వం ఘనతకెక్కిందన్నారు ఈటల. ప్రభుత్వం డిఏలు ఇవ్వకుండా మోసం చేసింది. ఆ పార్టీ అభ్యర్థి మీ ముందున్నాడు. ఇవాళ నాకు ఓటు వేయండి, తెల్లారే ముఖ్యమంత్రిని అయితా, నీ డిఏలు చెల్లిస్తా అని చెప్పి మాట ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 6 నెలలు అవుతుంది, ఇప్పటికి ఊసలేదు. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం 4 డిఏలు ఇచ్చినప్పటికి కూడా 1 డిఏ ఇవ్వకుండా ఇవాళ మీకు నష్టపరుస్తున్నటువంటి ఈ పార్టీల భరతం పట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పమని చెప్పి మీ ఉద్యోగులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ ప్రధానమంత్రి ఈ గడ్డ మీదకి వచ్చి, హోంమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. బీ కేర్ఫుల్ మిస్టర్ సీఎం అని చెప్పి ఇవాళ హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రతిష్ట ఎంత మట్ల కలిసిపోయిందో మనకు అర్థం కావాలి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ లంచాలు వసూలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఘనతకెక్కింది. 4000 కోట్ల పైసలకు అక్రమంగా వసూలు చేసి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పంపించిందంటే ఎటువైపు పోతుందో మనం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ, ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ కొనసాగుతున్నటువంటి విశ్వాసం లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం డిఏలు ఇవ్వకుండా మోసం చేసింది. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రో అధికారులు అన్ని దారులు వెతుకుతున్నారు. ప్రయాణికులను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్న అధికారులు భూములు, భారీ నిర్మాణాలు లీజుకి ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకుంటున్నారు. కరోనా సృష్టించిన కష్టం నుండి గట్టెక్కించాలని, ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. అనుకున్నంతగా ప్రయాణికులు రాకపోవడంతో రియల్, యాడ్ రెవెన్యూపై సంస్థ సీరియస్గా ఫోకస్ చేస్తోంది. టికెట్ రేట్లపై ప్రభుత్వ నిర్ణయం ఫైనల్ అయితే
ఆదాయం కొంతమేర పెరగచ్చు. నష్టాల నుండి గట్టెక్కేందుకు కొంత వాటాను సైతం అమ్మేందుకు మెట్రో ప్లాన్ చేస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు సగటు హైదరాబాద్ ప్రయాణికుడి ప్రయాణ వేగాన్ని పెంచిన సాధనం. కరోనాకు ముందు ప్రతిరోజు దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చింది. కానీ కోవిడ్ తో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. ప్రయాణికుల రద్దీ బాగా తగ్గిపోవడంతో సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అయితే మెల్లమెల్లగా పరిస్థితిలో మార్పు వస్తుందని, ప్రయాణికులు పెరుగుతున్నారని L&T మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 5 లక్షల మంది ప్రయాణికులు సరాసరిగా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విన్నవించింది L&T మెట్రో రైల్ సంస్థ. దాంతో 900 కోట్ల రూపాయలు ప్రభుత్వం స్టాఫ్ లోన్ సమకూర్చింది. కొద్ది వారాల క్రితం హైదరాబాద్ మెట్రో రైల్ 50 కోట్ల ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చి కీలక మైలురాయిని అధిగమించింది. ఇంతవరకు బాగానే ఉన్న హైదరాబాద్ మెట్రో సేవల్లో L&T సంస్థలకు టికెట్ అమ్మకం ద్వారా కేవలం 50% మాత్రమే ఆదాయం వస్తుందని ఒప్పందం సమయంలోనే నిర్ణయించారు. 45% L&Tకి కేటాయించిన భూముల్లో మాల్స్ నిర్మించి వాటిని లీజుకు ఇవ్వడం ద్వారా, మరో 5% మెట్రో స్టేషన్లో, రైల్లో వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం ద్వారా రాబట్టాలని డిసైడ్ చేశారు. అలాగే 2024 నాటికి ప్రతిరోజు 20 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారని అంచనా వేశారు అధికారులు. కానీ అది ప్రస్తుతం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రారంభంలో ప్రయాణికుల స్పందన బాగానే ఉన్నా కరోనాతో పరిస్థితి తారుమారైంది. దాని నుంచి కోలుకొని ఇప్పుడు రోజు 5 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది మెట్రో రైల్. సగటున ప్రతి ప్రయాణికుడి నుంచి 35 రూపాయల చొప్పున 1.5 కోటికి పైగా ఆదాయం వస్తుంది. లీజుకు ఇచ్చిన వ్యాపార సముదాయాలు, మెట్రో స్టేషన్లోని షాపులు, యాడ్స్ ద్వారా మెట్రోకు గత ఆర్థిక సంవత్సరం 700 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్లు తేలింది. నిర్వహణ వ్యయం 430 కోట్ల వరకు అయినట్లు తెలుస్తోంది. ఇక గత ఆర్థిక సంవత్సరం నికరంగా లాభం వచ్చినట్లు కనబడుతున్నప్పటికీ మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి, మాల్స్ నిర్మాణానికి దాదాపు 12,500 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసింది L&T సంస్థ. ఇప్పటి వరకు ఏటా వడ్డీ రూపంలో 1,250 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాయి మెట్రో వర్గాలు. అయితే ప్రభుత్వం కేటాయించిన భూములు, L&T నిర్మించిన మాల్స్ లాంగ్ లీజ్ కు ఇవ్వడం ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నారు మెట్రో అధికారులు. మెట్రో స్టేషన్ తో పాటు అవకాశం ఉన్న ఇతర ప్రాంతాల్లో యాడ్స్ ఏర్పాటు చేసి యాడ్ రెవెన్యూను పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. మరోవైపు 2017 నవంబర్లో హైదరాబాద్ మెట్రో సేవలు ప్రారంభం అయినప్పటి నుంచి టికెట్ రేట్లు పెంచలేదు. గత ఏడాది మెట్రో టికెట్ ధరలు పెంచేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను సవరించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జస్టిస్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నగరవాసుల నుంచి, ప్రయాణికుల నుంచి, వివిధ వర్గాల పబ్లిక్ నుండి అభిప్రాయాలు సేకరించింది. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి పలు అంశాలపై స్టడీ చేశారు కమిటీ సభ్యులు. అయితే ఈ కమిటీ ఇప్పటికీ తాము నిర్ణయించిన ఫేర్ ఫిక్స్ చేయలేదు. అందుకు ప్రధాన కారణం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉండడమే అనే వాదనలున్నాయి. త్వరలో ఈ అంశంపై క్లారిటీ వస్తే టికెట్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో చేపట్టిన ప్రాజెక్టులో ప్రపంచంలోనే హైదరాబాద్ మెట్రో పెద్దది. దాంతో ఆర్థికంగా వయబుల్ కాదని నగరంలో ప్రధాన ప్రాంతాల్లో దాదాపు 269 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. మియాపూర్లో 100 ఎకరాలు, ఉప్పల్లో 103 ఎకరాలు, సిటీలోని ప్రధాన కూడల్లో దాదాపు 60 ఎకరాల భూములు ప్రభుత్వం L&Tకి అప్పచెప్పింది. వాటిని అభివృద్ధిలోకి తీసుకురావడాన్ని రవాణా ఆధారిత అభివృద్ధి అంటారు. అందులో కమర్షియల్ నిర్మాణాలు చేసి వాటిని లీజుకు ఇవ్వడం
ద్వారా 45% నిధులు రాబట్టుకునే విధంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో మియాపూర్, నాగోల్ ప్రాంతాల్లో మెట్రో డిపోలు పోను మొత్తం స్థలాన్ని ఆదాయం కోసం ఉపయోగించుకోవచ్చు. మొత్తం 180 లక్షల చదరపు అడుగుల పరిధిలో నిర్మాణాలు చేసి వాటిని 60 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా ఎల్ఎన్టీ మెట్రో సంస్థ ప్రతి ఏటా ఆదాయం పొందవచ్చు. దాంతో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండవచ్చనేదే ఒప్పందం. కానీ ఇప్పటికీ ఎల్ఎన్టీ 18 లక్షల చదరపు అడుగులు కమర్షియల్ స్పేస్ ను మాత్రమే నిర్మించినట్లు లెక్కలు చెప్తున్నాయి. అంటే లక్ష్యంలో 10% మాత్రమే రీచ్ అయింది. మెట్రో అందుబాటులోకి వచ్చే నాటికి 60 లక్షల చదరపు అడుగుల వాణిజ్య నిర్మాణం అందుబాటులోకి తెస్తామని అప్పట్లో మెట్రో వర్గాలు చెప్పుకొచ్చాయి. కానీ పంజగుట్ట, ఎర్రమంజిల్, హైటెక్ సిటీ, ముసరాంబాగ్ ప్రాంతాల్లో మాత్రమే మాల్స్ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కమర్షియల్ స్పేస్ కు భారీ డిమాండ్ ఉంటుందని ఓవైపు నివేదికలు చెప్తున్నా ఎల్ఎన్టీ వర్గాలు మాత్రం ఆ దిశగా ఖాళీ స్థలాల్లో నిర్మాణాలు చేయడం లేదు. కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తీసుకొస్తే మెట్రోకు ఆ మేరకు ఆర్థిక భారం తగ్గునుంది. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరగకపోవడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం ప్రధాన కారణం అనే వాదనలు ఉన్నాయి. మెట్రో రైల్ ఎక్కేందుకు డెస్టినేషన్ స్టేషన్లో దిగిన తర్వాత అవసరమైన ప్రాంతాలకు వెళ్లేందుకు కనెక్టివిటీ లేదు. దాంతో అక్కడ దిగిన తర్వాత మరో వాహనాన్ని ప్రయాణికులు అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశాలు చాలా మంది మెట్రో ఆశ్రయించకపోవడానికి కారణమవుతున్నాయి. అలాగే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యంతో పలువురు మహిళలు మెట్రోలో కాకుండా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నట్లుగా మెట్రో వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గినట్లుగా అంచనా వేస్తున్నారు. అనుకున్నంత స్థాయిలో ఆదాయాన్ని రాబట్టలేకపోవడంతో కొంచెం వాటాను విక్రయించి అప్పుల భారాన్ని తగ్గించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మెట్రో వర్గాలు వెల్లడిస్తున్నాయి. విశాఖ నగరంలో ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తుల అత్యాశ ప్రమాదాలకు దారితీస్తున్నాయి. విశాఖలో ఎల్పీజీ దందా విచ్చలవిడిగా పెరిగిపోయింది. నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అత్యధికంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడటం వల్ల అగ్ని ప్రమాదానికి దారితీస్తున్నాయి. ఇంట్లో వాడాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు విశాఖలో రోడ్లపై ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులు వాడుతున్నారు. అధికారులు మాత్రం తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు తక్కువకు దొరుకుతున్నాయని వ్యాపారస్తులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. నగరంలో ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తుల అత్యాశ వల్ల ప్రమాదాలకు దారితీస్తున్నాయి. విశాఖ నగరంలో ఎక్కువగా బీచ్ రోడ్ సమీపంలో, అట్లాగే జగదంబ సమీపంలో ఎక్కువగా విశాఖ నగరంలో ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ షాపులు అయితే ఎక్కడైతే ఉన్నాయో కేవలం ఈ యొక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అయితే ఎక్కువగా వాడకాలు అయితే చేస్తున్నారు. ఎక్కువగా ఈ యొక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇంట్లో వాడవలసిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వీధుల్లో వాడుతున్నారు. దానివల్ల అగ్ని ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఏదైతే ఈ యొక్క విశాఖ నగరంలో గ్యాస్ సిలిండర్లు అయితే ఇంటికి తక్కువ ఇస్తూ కూడా బయట వ్యాపారస్తులకి అయితే బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అయితే వెళ్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వ్యాపారస్తులు వాడడం మానేసి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అయితే వాడకాలు అయితే చేస్తున్నారు. అయితే ప్రధానంగా అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ప్రధానంగా చూస్తున్నాం, ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్ మన విజువల్స్లో కూడా చూస్తున్నాం, ప్రతి ఒక్క బీచ్ రోడ్లో సమీపంలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అయితే ఒక్కొక్కరి దగ్గర 4-5 అయితే లిక్విడ్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇంట్లోనే గ్యాస్ సిలిండర్లు అయిపోయాయని చెప్పి గ్యాస్ సిలిండర్ వారికి ఫోన్ చేస్తే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ తేడానికి కొద్ది రోజులు చాలా సమయం పట్టేలా చేస్తారు. అట్లాంటి వ్యాపారస్తులకు మాత్రం ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులకు మాత్రం బ్లాక్లో ఎక్కువగా ఈ యొక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అయితే అత్యధికంగా కూడా సేల్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గతంలో కూడా మొన్నే చూసాం, విశాఖ నగరంలో అర్ధరాత్రి పూట్ల ఒక ఫాస్ట్ ఫుడ్ షాప్ అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదంలో అయితే భారీ అగ్ని ప్రమాదంలో కాలిపోయే పరిస్థితి అయితే కనబడింది. అలాంటి అగ్ని ప్రమాదంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లోపల ఉండడంతో కూడా అధికారులు అయిన తర్వాత మొత్తం అంతా పూర్తిగా ప్రమాదం అయిపోయిన తర్వాత వచ్చి కేసులు అయితే రాస్తున్నారు. కానీ ముందు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎటువంటి తనిఖీలు కూడా చేయట్లేదు. విశాఖ నగరం మొత్తం కూడా ఎట్లాంటి ఈ యొక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకి అయితే బ్లాక్లో అయితే ఎక్కువగా బ్లాక్ మార్కెట్కి వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. అధికారులు కూడా ఎక్కువగా ఎందుకు అసలు తనిఖీలు చేయట్లేదు, అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారా, అధికారులు ప్రజలు ప్రాణాలతో జలగాటం ఆడుతున్నారు. అసలు అధికారులు ముందే ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడాలి అని ఏదైతే రూల్ ఉందో ప్రతి ఒక్క విశాఖ
విశాఖ నగరంలో ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడాలి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడకుండా కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు తక్కువలో దొరుకుతున్నాయి అంటూ కూడా కక్కుర్తికి అయితే ఈ యొక్క వ్యాపారస్తులు అయితే చేసే పరిస్థితి. ఇట్లాంటి కక్కుర్తి పడడం వల్ల అయితే భారీగా అక్కడ వంటలు ఎక్కువగా చేసే పరిస్థితుల్లో ఆ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడడం వల్ల ఆ హీట్కి అయితే అగ్ని ప్రమాదాలకి అయితే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రజలు చుట్టుపక్కల ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ వ్యాపారస్తులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలా వరకు కంప్లైంట్లు ఇస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే విశాఖ నగరంలో భారీ బ్లాక్ మార్కెట్గా మారిపోయింది. బ్లాక్ మార్కెట్ అయితే ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు పక్కకు తోసి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అయితే ఇంటికి ఇవ్వకుండా ప్రజలు ఇంట్లో వాడడానికి ఈ యొక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇంట్లో వాళ్ళకి ఇవ్వకుండా రోడ్లపై వ్యాపారస్తులకు మాత్రం కక్కుర్తిపడి రూపాయలకి కక్కుర్తిపడి కూడా బయట యొక్క వ్యాపారస్తులకైతే యొక్క డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు అయితే అత్యధికంగా కూడా భారీ రేట్లతో అమ్ముతున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరెట్టు వ్యవహరించకుండా కూడా ఇట్లాంటి ఘటనలు భారీ అగ్ని ప్రమాదాలు జరగకంటేనే ముందుగానే చర్యలు తీసుకొని ఈ యొక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడలేని వాళ్ళపై అయితే చర్యలు తీసుకొని ఫైనల్ రాసి కూడా వాళ్ళు మళ్ళీ అటువంటి తప్పు మళ్ళీ ప్రవర్తించకుండా వాళ్ళపై అయితే చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా విశాఖ నగరంలో ఈ యొక్క మధ్యకాలంలో స్వతంత్ర స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన నేపథ్యంలో మొత్తం సీసీ కెమెరాల్లో కూడా మన సీసీ కెమెరాల్లో కూడా చుక్కే అయితే ఒక్కొక్కరి దగ్గర అయితే 4-5 గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ కాకుండా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఇంట్లో వాడవలసిన గ్యాస్ సిలిండర్లు వ్యాపారస్తుల దగ్గర ఏం చేస్తున్నాయి. ప్రధానంగా ఎట్లాంటి ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరగకంటే అధికారులు తీసుకోవాలి. ఏదైనా సరే అధికారులదే బాధ్యత అన్నట్టు అధికారులు వ్యవహరించే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.